టీ20 వరల్డ్ కప్ 2026లో ఈరోజు ఆదివారం 2 సూపర్ 8 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఒక పక్క గ్రూప్ 1లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైట్కి రెడీ అవుతుంటే ఇంకో పక్క గ్రూప్ 2లో శ్రీలంక ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. బై ద వే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనాలిసిస్ ఆల్రెడీ చేశాను, చూడని వాళ్ళ కోసం లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఐ బటన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ గురించే మనం మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవడం అంటే క్రికెట్ చరిత్రలో అదో పెద్ద అద్భుతం అనే చెప్పుకోవచ్చు. బట్ ఎందుకు? శ్రీలంక వీక్నెసెస్. ఆల్రెడీ టీ20లో ఇంగ్లాండ్పై శ్రీలంకకి పరమచిత్త రికార్డు ఉంది. ఆ రికార్డ్స్ అంటూ కాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఉంది శ్రీలంక. అదేంటంటే ఆల్రెడీ టోర్నీ స్టార్టింగ్లోనే లంక కీ బౌలర్స్ అయిన ఈశాన్ మలింగ, హసరంగా ఇంజురీస్తో అవుట్ అయిపోయారు. మిగిలిన ఒకే ఒక స్టార్ పేసర్ మతీష్ పతిరాణా కూడా రీసెంట్గా ఇంజురీతో రూల్ అవుట్ అయిపోయాడు టోర్నీ నుంచి. దీనికి తోడు బ్యాటింగ్లో కూడా శ్రీలంక ఇప్పుడు పీకల్లోతో కష్టాల్లో ఉంది. ప్రస్తుతం శ్రీలంక కెప్టెన్ దాషోన్ షనకాతో పాటు మిడిల్ ఆర్డర్ అంతా ఉన్నా లేనట్టే ఆడుతుంది. మొత్తం బ్యాటర్స్లో టాప్ ఆర్డర్లో పాతుమ్ నిశాంక, కుషాల్ పెరీరా, కుషాల్ మెండిస్, పవన్ రత్ననాయకే తప్ప మిగిలిన బ్యాటర్స్లో ఒక్కళ్ళు కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు బ్యాటింగ్ చేయట్లేదు. ఇన్ని దరిద్రాల్ని పెట్టుకొని ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండి కూడా ఇంగ్లాండ్పై లంక గెలవగలదా? నన్ను అడిగితే మాత్రం నో అంటాను. బట్ గెలిస్తే మాత్రం అది అద్భుతమే. మరి అలాగని ఇంగ్లాండ్లో వీక్నెస్ లేవా అంటే ఉన్నాయి. ఇంగ్లాండ్ వీక్నెసెస్. ఇంగ్లాండ్ బ్యాటర్స్లో ఓపెనింగ్లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ నుంచి కెప్టెన్ హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ వరకు ఎవ్వరు వాళ్ళ లెవెల్కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు ఒక్కడి కూడా ఇవ్వలేదు. అందరూ కలిసికట్టుగా 30-40 రన్స్ వేసేసి ఎవరో ఒకళ్ళు మినిమం స్కోర్ నిలబెడుతున్నారు, అంతేకాని ఒక సాలిడ్ బ్యాటర్గా మాత్రం ఎవ్వరూ కనిపించడం లేదు. ఇదే ఇంగ్లీష్ టీం పెద్ద వీక్నెస్. బౌలింగ్లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఫామ్లో ఉన్నాడు, బట్ ఇంకెవ్వరు మినిమం ఫామ్లో కూడా లేరు బౌలర్లలో. పేసర్లు అయితే మనలో ఎవరు ఓవర్కి 10 రన్స్ కంటే ఎక్కువ ఇస్తారో చూద్దామా అని ఛాలెంజ్ చేసుకున్నట్టు బౌలింగ్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ బౌలింగ్పై 0 ఆశలున్నాయి. అంటే ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంగ్లీష్ టీం బ్యాటింగ్ పైన ఎక్కువగా ఆధారపడాలి, లేకపోతే శ్రీలంక అద్భుతం చేయడం పక్క. ఇక ఇప్పుడు రికార్డ్స్ చూద్దాం. హెడ్ టు హెడ్ హిస్టరీ. టీ20 హెడ్ టు హెడ్ హిస్టరీలో ఇంగ్లాండ్దే ప్యూర్ డామినేషన్ ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్లో మొత్తంగా 17 మ్యాచ్లు ఆడితే అందులో ఇంగ్లాండ్ 13 గెలిస్తే శ్రీలంక 4 మాత్రమే గెలిచింది. టీ20 వరల్డ్ కప్స్లో కూడా మొత్తం 5 మ్యాచ్లు ఆడితే అందులో ఇంగ్లాండ్ 4 గెలిస్తే లంక ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అంటే రికార్డ్స్ అన్నీ కంప్లీట్గా ఇంగ్లాండ్కే ఫేవరెట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ పిచ్ పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. పల్లెకెలే పిచ్ రిపోర్ట్. పల్లెకెలే పిచ్ పక్కా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అయితే స్పిన్నర్లకు కూడా ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. అందులోనూ ఇది శ్రీలంకకి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈ అడ్వాంటేజ్ అయితే శ్రీలంక టీంకి పక్కాగా ఉంటుంది. ఇక్కడ మొత్తం 33 టీ20 మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ 16 సార్లు, సెకండ్ బ్యాటింగ్ 14 సార్లు గెలిచాయి. అంటే ఎప్పుడు బ్యాటింగ్ చేసినా ఇక్కడ పెద్ద ఫరక్ ఉండదన్నమాట. చేజింగ్ గెలవచ్చు, లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అంతా బౌలర్లపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ పిచ్పై యావరేజ్ స్కోర్ 170 రన్స్. అంటే జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ భారీ స్కోర్ చేస్తే తప్ప గెలిచే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెదర్ రిపోర్ట్. ఇప్పటికే న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంతో క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం జరగబోతున్న శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా 74% భారీ వర్షం ఛాన్స్ ఉందంట. అంటే ఈ మ్యాచ్ కూడా దాదాపు క్యాన్సిల్ అయిపోతుందేమో అన్న డౌట్ కూడా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమనుకుంటున్నారు? ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఉందా, లేదంటే శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగి అందులో శ్రీలంక కానీ లేదంటే ఇంగ్లాండ్ కానీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.